అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో దేవస్థానానికి చెందినట్టుగా చెబుతున్న 10.5 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. 1942లో అన్నదాన కార్యక్రమాల కోసం దానంగా ఇచ్చినటువంటి భూమిని ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా గుర్రం దాసు ఆరోపించారు. అయితే భూమి చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని తాడి నీలకంఠం పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దేవస్థానం అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు సమగ్ర విచారణ కోరుతున్నారు. సంవత్సరాలుగా ఒక భూమి వివాదంలో ఇబ్బందులు పడుతున్నాను. అది విషయం ఏంటంటే పాలకొల్లుకు చెందిన ఎల్లవద్దు సూర్యకాంతమ్మ గారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, నీలకంఠ స్వామి అన్నదాన సత్ర పొందిన అంతర్వేదిలో ఆ భూమి గత 100 సంవత్సరాలుగా ఆమె ఈ భూమి కొని మరి శ్రీ లక్ష్మీ నరసింహ నీలకంఠ స్వామికి రాసి మరి ఈ డాక్యుమెంట్స్ రాజుల టాజీలో పెట్టిందండి. సుమారు 100 సంవత్సరాల క్రితం మా పూర్వీకుల్ని అంటే మా ముత్తాతలు, మా తాతలు, మా నాన్నలు, మేము సుమారు 100 సంవత్సరాలుగా రైతులుగా కొనసాగుతున్నాం. ఇందులో మరి దీని వచ్చిన ఆదాయము ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణానికి మరి అన్నదానం చేయడానికి మేము ఇస్తున్నాం. జిల్లా మారిన అమలాపురం వచ్చినప్పుడు కూడా నా మీద ఒక వ్యక్తి అభియోగం మోపబడ్డాడు. బ్రాహ్మణ అన్నదాన సమాధానం సంబంధించిన భూమి అక్రంగా రాయించేసుకున్నాడని మీ ఛానల్లో మాట్లాడటం జరిగింది. అది 1942లో ఎల్లవజ్ర సూర్యకాంతం అనే వ్యక్తి బ్రాహ్మణ సమారాధన సంఘానికి రాయటం వాస్తవం. అయితే వాళ్ళు ఆ సంఘం నడుపుట కష్టంగా ఉండి సరైన బిల్డింగ్ లేక కొత్త భవనం నిర్మించుకోవడానికి వారు తీర్మానం చేసుకుని ఆ భూమిని విక్రయించడం జరిగింది. దానికి సంబంధించి ఒక సంఘం వారు ఇదిగో దానికి సంబంధించిన పేపర్ కూడా ఉంది.